జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఇవాళ మార్నింగ్ హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది చూసే ఉంటారు. దాని అవుట్కమ్, రిజల్ట్స్ యొక్క మెసేజ్ పర్టికులర్లీ టు నేషనలిస్ట్ హిందూస్కు, భారతీయులకు ఏ మెసేజ్ ఇచ్చింది, ఆ రిజల్ట్స్ మనకి ఏం కన్వే చేస్తున్నాయి అనేది మనము ఒకసారి రివ్యూ చేద్దాం. ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎర్లియర్ బిఫోర్ 370 అబ్రగేషన్ కంటే ముందు, ప్రెసిడెంట్ రూల్ కంటే ముందు కూడా ఆల్రెడీ 2 మెడికల్ కాలేజెస్ ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా. ఇన్ ది 10 years ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ కూడా 7 మెడికల్ కాలేజెస్ ఓపెన్ అయినాయి. 1 IIT ఓపెన్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చరు, నేషనల్ హైవేసు, బ్యాంకుల ద్వారా లోన్స్ 70 yearsలో కూడా, దాదాపు 65 yearsలో కూడా వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ చూడలేదు. ఎప్పటికీ టెర్రరిజంతో నానా హింసపడ్డారు. అప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగానే ఉంది, ఎందుకంటే టూరిజం బాగుండేది కదా. కాశ్మీర్కు బాగా వెళ్తారు. ఊటీ లాగా, స్విట్జర్లాండ్ అంతా లాగా ఉంటుంది కాబట్టి అందమైన ఉండేది. డాల్ సరస్సు, ఆధ్యాత్మికమైనటువంటి హిమాలయాల మంచు ప్రదేశాలు అద్భుతంగా ఉండడం వల్ల సైట్ సీయింగ్ బాగుంటుంది కాబట్టి టూరిజం మాత్రం మీద ఇన్కమ్ బాగుండేది. అంటే టూరిజం ఉన్నప్పటికీ పర్టికులర్లీ స్ప్రింగ్ సీజన్లో కూడా, వింటర్ సీజన్లో కూడా అద్భుతమైనటువంటి టూరిజం ఉండేది, మంచి ఇన్కమ్ ఉండేది. అప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మిగతా భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే కాశ్మీర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువనే. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీని అక్కడ ఖర్చు పెట్టేది అనమాట. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్స్ కూడా అట్లనమాట. అయితే ఏంటంటే ఖావో ఫిర్ పీట్బెల్ చురాబోకో, ఇది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ ఇంత 7 మెడికల్ కాలేజ్, మళ్ళీ చిన్న రాష్ట్రంలో కూడా 7 మెడికల్ కాలేజ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినాయి. అంటే దాదాపు మోర్ దాన్ 1000 MBBS సీట్లు ఇచ్చిండ్రంటే కెన్ యూ ఇమాజిన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ తమిళనాడు ఆర్ తెలంగాణ ఫర్ దట్ మ్యాటర్. ఇదే ఇన్ని కాలేజీలు కనుక ఇచ్చుంటే ఇక్కడ ఎంత అద్భుతంగా జరుగుతాయండి. ఇక్కడ సింపుల్గా ఇట్లా ఓటర్లు ఊగిపోతారు. ఒక వేవ్ వచ్చేస్తుంది ఇక్కడ, ఒక పార్టీకి ప్రో వేవ్ వస్తుంది. కానీ కాశ్మీర్లో పట ఒక్క సీటు కూడా బీజేపీ మోడీ టీంకు రాలేదు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎజెండా అనేది మేము పట్టించుకోము. ఎంత డెవలప్మెంట్ చేసినా మేము అన్ని లాభాలు తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం మీకు వెయ్యము. దే ఆర్ క్రిస్టల్ క్లియర్. మా ఎలిజియన్స్ అంతా కూడా దేశానికి లాయల్టీ అనేది దేశం పట్ల కాదు మాకు. మా ఎలిజియన్సు పాకిస్తాన్కు ఉంటుంది. మా ఎలిజియన్సు టెర్రరిస్టు అపాలజిస్టులు, మా చుట్టాలు ఎవరున్నారో, మా బంధువులు ఎవరున్నారో వాళ్ళకు ఉంటుంది. ఖలీఫేట్కు మా ఎలిజియన్స్ ఉంటుంది అని వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా మ్యాండేట్ ద్వారా తెలియజేశారు. వీ డోంట్ గివ్ ఎ డ్యామ్. దేశానికి నేషనాలిటీ, దేశభక్తి, జాతీయత, సెక్యులర్ రాజ్యాంగము, సమాన హక్కులు, ఇవన్నీ కూడా మేము పట్టించుకోము. వీ ఓన్లీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ డెమోక్రసీ, బట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని మేము నమ్మము. ప్రజాస్వామ్యాన్ని అడ్వాంటేజ్గా మాత్రమే తీసుకుంటామని వాళ్ళు 70 ఏళ్ళ బట్టి వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ. ఓన్లీ థింగ్ ఇస్ వీ డోంట్ హ్యావ్ దట్ క్లారిటీ. మనము 75 yearsలో కూడా డెమోక్రసీని అడ్వాంటేజ్ ఎవరు తీసుకున్నారు? డెమోక్రసీని లోపల ఎవరు విక్టిమ్స్ అయినరు? నిజంగా నష్టపోయింది ఎవరు? ఈ ప్రజాస్వామ్యంలో పట మెజార్టీ ప్రజలు అనగానే మెజార్టీలకు అన్ని రకాలుగా బాగుంటుంది. సుప్రీంకోర్టు ఒకసారి అన్నది, కామెంట్ చేసింది. ఎంత హాస్యాస్పదం అనిపించిందంటే, ఏమైనా ఇప్పుడు మనలాంటి మామూలు వాళ్ళనే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసు పెట్టగలుగుతారు, జైలు పంపించగలుగుతారు. మెజార్టీలకు ఏం ప్రమాదం ఉంటుంది? ఇప్పుడైనా భయపడాల్సింది మైనార్టీలు కదా. మెజార్టీల ద్వారా మైనార్టీలకు ప్రమాదం ఉంటుంది. మెజార్టీకి ఏం ప్రమాదం ఉంటుంది? మెజార్టీలకు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు, రక్షణలు అవసరం ఏం, సెక్యూరిటీస్ అవసరం ఏముంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించిందండి ఒకప్పుడు. మరి వాళ్ళ డేటా వాళ్ళకి కనబడతలేదా? డేటా చూపుకొని వాళ్ళకి కనబడలేదు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డేటా ఇవ్వాలి, చూపెట్టాలి కదా. ఇన్ని అల్లర్లు జరిగాయి, ఇంతమంది చచ్చిపోయారు, ఇంతమంది మహిళలు
మా హిందూ మహిళలు అత్యాచారాలు గురైనరు. కాశ్మీర్ జినోసైడ్ అయింది, కేరళ జినోసైడ్ అయింది, బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్నది మారణ హోమం జరుగుతున్నది, బంగ్లాదేశ్ జరుగుతున్నది, పాకిస్తాన్లో ఎంత పర్సెంటేజ్ జనాభా ఉండే అప్పుడు, ఇప్పుడు 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉన్నది, హిందువులు మిగిలినరు, క్రిస్టియన్స్ మిగిలినరు, సిక్కులు ఎంతమంది మిగిలినరు, డేటాస్ చూపెట్టాలి కదా. అంటే ఎంత డెవలప్మెంట్ చేసినా డెవలప్మెంట్ ఎజెండా విల్ నాట్ ఈల్డ్ రిజల్ట్స్. డెవలప్మెంట్ ఎజెండా మీదనే ఓట్లు పడతాయి, గెలుస్తాం అనేది 100% హంబాగ్. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ కాదు. అది కంప్లీట్ అన్రియలిస్టిక్ అనమాట. అంటే ఏమాత్రం కూడా ఫండమెంటల్స్ ఆఫ్ పాలిటిక్స్ కూడా అర్థం కాని వాళ్ళ అలా అంటారు. ఇక అది క్లియర్గా చెప్పాలంటే మొత్తం టోటల్గా కాశ్మీర్ వ్యాలీ మొత్తం కూడా నేషనల్ కాన్ఫిడెన్స్. ఏది 70 ఏళ్ళ బట్టి తాత, తర్వాత మన తండ్రి, ఇప్పుడు మన కొడుకు ఉమర్ అబ్దుల్లా, 3 తరాలు జర్నలిస్ట్ ఎవరైతే దోచుకు తిన్నారో, కాల్చుకు తిన్నారో వాళ్ళకే వాళ్ళు ఓట్లేసి వానికే మన అధికారాన్ని అప్పగించారు. జమ్మూ లోపల మంచి సీట్లు వచ్చాయి బీజేపీ, కానీ పూర్తి సీట్లు రాలేదు. ఇక్కడ కూడా కొంత కాంగ్రెస్కు కొన్ని 7-8 సీట్లు కాంగ్రెస్కి పోవడము, ఇంకా అంటే ఓటింగ్ ప్యాటర్న్ కూడా కొంతమంది ఓట్లు వేయకపోవడము. కాశ్మీర్ పండిట్స్ అందరూ కూడా అక్కడ పోలే కదా. ఇప్పుడు ఓట్లు అందరికి బొంగనే అక్కడ బొంగనే అందరికీ సెక్యూరిటీ అనేది మీకు ఉంటుంది, మేము మిలిటరీలు కాపాడతారని మోడీ గారు చెప్పగానే అందరూ ధైర్యంగా పోలేరు కదా. చాలామంది ఇంకా అక్కడ పోలే, రిసెటిల్మెంట్ కాలే. 5 లక్షల మంది హిందువులు జమ్మూ కానీ కాశ్మీర్ కానీ పోలేదు, అక్కడ పోయి సెటిల్ కాలేదు. వాళ్ళు పోయి వాళ్ళు పోయి వాళ్ళు ఓట్లు వేయకపోయారు. వాళ్ళు అందరూ ఓట్లు వేసేది ఉంటే 40 సీట్లు వచ్చేది ఉంటే అప్పుడు నామినేటెడ్ సీట్లతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అనుకున్నారు యాక్చువల్గా, కానీ అది జరగలేదు. హిందువులు అందరూ పోలేదు, రిసెటిల్ కాలేదు, ఓట్లు వేయలేదు, కాబట్టి అది జరగలేదు. మళ్ళీ కాశ్మీర్ వాళ్ళ చేతికి అప్పగించబడడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్ల డబ్బు ఖర్చు పెట్టడం జరిగిందో అదంతా కూడా అది ఎవరి డబ్బును ఎవరు తింటున్నాడు, ట్యాక్స్ పేయర్స్ మనీని ఎవరికి పెడుతున్నారు, ఇది ఆలోచించుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది దీని విమర్శ కాదు. ఇది అధికారంలో ఉన్నవాడు చాణక్యుడు చెప్పిండు, అధికారంలో ఉన్నవాడు రామచంద్రుడు కూడా అదే చెప్పిండు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పిండు. అధికారంలో ఉన్నవాడు కస్టోడియన్ మాత్రమే. దేశం యొక్క ద్రవ్యము, దేశం యొక్క డబ్బులు, దేశం యొక్క సంపదను కరెక్ట్గా ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిలాగా ఖర్చు పెట్టాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది మగ పిల్లలు, ఎంతమంది పిల్లలు, ఎవరికి ఎంత కరెక్ట్గా ఎంత మేర ఖర్చు పెట్టాలని కరెక్ట్గా లెక్క వేసి ఖర్చు పెట్టాలి. అది ఒక రెస్పాన్సిబుల్ ఫాదరు, ఒక రెస్పాన్సిబుల్ కస్టోడియన్ చేసే విధానం అది. మరి ఇక్కడ ఎంత మేరకు కరెక్ట్గా అలాట్మెంట్ చేస్తారో, ఎంత మేరకు ఖర్చు పెడతారో అనేది మీరు భారతదేశ హిందువులు తెలుసు, మీరే ఆలోచించుకోవాలి. భారతీయులు 75 ఏళ్ళ బట్టి ఎవరు నష్టపోయినారు, ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు, ఈ 10 ఏళ్ళ బట్టి ఎవరు నష్టపోయారు, ఇంకా ముందు కూడా ఎవరు నష్టపోతారు అనేది మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే మనకే తెలిసిపోతుంది. అది ఇక హర్యానా సంగతి చూసుకుంటే, హర్యానాలో కూడా పప్పు, రాహుల్ ఖాన్, ఫేక్ గాంధీ, ఇన్ని మొత్తం ఎలక్షన్స్ ముందు నుంచి వాళ్ళు ఒకటే సర్కస్ చేసింది. పొలిటికల్ సర్కస్ చూసి పొలిటికల్ సర్కస్ మస్తు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళు. క్రీడాకారులతో, అథ్లెట్స్, జిమ్నాస్టులు, బాక్సర్స్, రెజ్లర్స్, అసలు ఎన్ని క్రీడాకారులతోనే రాజకీయాలు అన్నమాట. నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పాల్గొని దేశానికి మెడల్స్ తీసుకురావాల్సిన వాళ్ళను రాజకీయాలను దింపి, డర్టీ పాలిటిక్స్లో దించి ఫేక్ ఆందోళనలు, అజిటేషన్స్, స్ట్రైకులు, గొడవలు, సెంట్రల్ గవర్నమెంట్ కొట్లాటలు మొత్తం వాళ్ళు దించినమాట. వాళ్ళకు కూడా కొంతమందికి పార్టీ టికెట్, కాంగ్రెస్ నుంచి పార్టీ టికెట్లు ఇచ్చిండ్రు. రైతుల ఆందోళనలు, రైతు వ్యతిరేక ప్రభుత్వం మాట. మొదటిసారి రైతులకు న్యాయం జరిగింది మోడీ గవర్నమెంట్ వచ్చినాకనే. అప్పుడు వాజ్పేయి చేసిండు ఒకసారి, తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చినాక కానీ 10 ఏళ్ళ బట్టే రైతులకు కూర్చో మేలు జరిగిందంటే ఇప్పుడే. మళ్ళీ కాశ్మీర్కు నదుల మీద డ్యాములు కట్టి, ప్రాజెక్ట్స్ కట్టి అపారమైనటువంటి జల సంపదను, రివర్ వాటర్ పోయేదాన్ని వేస్ట్ కాకుండా పాకిస్తాన్ పోతున్న వాటర్ను కాపాడి సేవ్ చేసి మరీ అగ్రికల్చర్ బాగా డెవలప్ చేయడం జరిగింది. పూర్తిగా పంటలకు సరిపడేంత నీరు ఇప్పుడు మన కాశ్మీర్లో అవైలబుల్ ఉంది. ఇంత చేసిన తర్వాత కూడా ఒక్క సీటు రాలేదు. హర్యానాలో కూడా హిందూస్ మళ్ళీ ఫర్దర్ డివైడ్ చేసి మొత్తం కుల చిచ్చు కింద పెట్టి అగ్రవర్ణాలు, దళిత వర్ణాలు అని చెప్పి
ముఖ్యంగా జాట్లను ఎగదోసి కాంగ్రెస్ ఎన్ని చేయాలో అన్ని చేసిందనమాట. మోడీ గారు తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు 14 సభల్లో అటెండ్ చేసిండు. హర్యానాలో పట 14 పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ చేసిండ్రు. అక్కడే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బటెంగేతో కటెంగే హిందూస్ అని చెప్పిండు. హిందువులారా మీరు విడిపోతే కుయ్యబడతారు, నరకబడతారు అని చెప్పిండు. బటెంగేతో కటెంగే అని చెప్పిండు. దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు హిందువులు. హర్యానాలోని హిందూ ప్రజలలో బాగా చుట్టుకుపోయింది ఈ మాట. ఇప్పుడు మనము కులం అని ఇదని ఈ గ్రూప్ అని ఆ గ్రూప్ అని మనము చిలిగిపోతే మళ్ళా కూడా మళ్ళా కాంగ్రెస్ గుండా రాజ్యం వస్తుంది. గుండా రాజ్యం లోపల ఎంతమంది మళ్ళీ మహిళలు అత్యాచారాలు కూడా అవుతారు. వాళ్ళు ఎంతమంది ఇదవుతారు, ఎవరు అత్యాచారాలు చేస్తారు, కేసులు కూడా పెట్టరు. మళ్ళీ మనకు ఎందుకంటే గుండా రాజ్యమే వస్తుంది, మళ్ళీ నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది, 5 ఏళ్ళు శిక్ష పడుతుంది అని చెప్పి ప్రజలు భయంతో అని బుద్ధి తెచ్చుకున్నారు. కనువిప్పి కలిగింది అనమాట. ఐ ఓపెనర్ అయింది అది. ఆ స్టేట్మెంట్ అనేది ఒక ఐ ఓపెనర్ అనమాట. అది యోగి ఆదిత్యనాథ్ గారి స్టేట్మెంట్. ఆయన అటెండ్ చేసిన వాటిల్లో కూడా మోర్ దాన్ 80% సీట్స్ బీజేపీ విన్ అయింది. అంటే స్ట్రైక్ రేట్ అబౌవ్ 80% ఉన్నది యోగి ఆదిత్యనాథ్ గారిది. వాళ్ళు ఇంకా ఫీక్ స్కీమ్స్ కూడా ఇంకా పప్పు ఖాన్ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళది ఏంటుంటుంది, అన్నీ ఫ్రీ అని ఫ్రీ స్కీమ్స్ అని చెప్పి హిందువులను బుట్టలు పడేసి ఈజీగా వాటి బుట్టలు పడేయచ్చు. స్కీమ్స్ అంటే ఎట్లాగో చచ్చినట్టు ఓట్లు వేస్తారు, తర్వాత మనం చంపినా నరికినా రేపులు చేసినా ఏం చేసినా ఏం పట్టించుకోరు. ఫ్రీ స్కీమ్స్ అంటే చాలు తూకలుపుకుంటూ వచ్చేస్తారని నమ్మిన వాళ్ళు. కానీ ఈసారి జనం భయపడరు. ఎందుకంటే పక్కన హిమాచల్ ప్రదేశ్ చూస్తారు కదా. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో బయట పబ్లిక్ టాయిలెట్లలో కూడా ట్యాక్స్, దానికి అధిక పన్ను అనమాట, పన్నులు పెంచిన వాడు దాని ట్యాక్స్కు. అంటే టాయిలెట్స్ మీద కూడా ట్యాక్సులు వేసి సంపాదించుకొని ఆ డబ్బులతోనే వాడు గవర్నమెంట్ నడుపుతారట హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వాడు. ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ కర్ణాటక ఉన్నదే 3 స్టేట్లలో. తెలంగాణలో కాంగ్రెస్, కర్ణాటకలో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇంకా మీరు చూస్తారు ఇంకా ముందు కాంగ్రెస్ ఎంత బాగా ఉంటుందో ఈ గవర్నమెంట్, ఇంత బాగా పనిచేస్తుందో చూస్తారు. హిందూ మహిళలను రేపులు చేస్తే కేసులే దిక్కులేవు. ఇంతవరకు కేసులు కావు, శిక్షలు పడవు, న్యాయం జరగదు. మన హుండీలో డబ్బులు దొబ్బాలే, అక్కడ పక్క వాళ్ళకు పెట్టాలి. ఇదే కాంగ్రెస్ అని గవర్నమెంట్ అంటే. ఇప్పుడు ఈ స్కీములన్నా కూడా చిత్కరించుకొని కాంగ్రెస్ రిజెక్ట్ చేసి బంపర్ మెజార్టీతోని మళ్ళీ బీజేపీని గెలిపించినందుకు హర్యానా ప్రజలకు మనం అభినందన తెలియజేయాలి. వాళ్ళు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మళ్ళీ మీడియా ప్రపగండ ఎంత జరిగిందంటే అసలు మొత్తం నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, హిందీ ఇంగ్లీష్ మీడియాతో పాటు లోకల్ యూట్యూబ్ ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్సు, యాక్టివిస్టులు మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది, బీజేపీ పోతుందంటే బీజేపీలో కాన్ఫిడెన్సే డౌన్ అయిపోయి నిజంగానే కావచ్చు. ఎందుకంటే 4 ఇట్లలో 2 గెలుతానే 2 ఇటు 2 చూపెడితే ఏదో అనుకుంటారు. కాదు, మొత్తం అన్ని ఛానల్స్ కాంగ్రెసే గెలుతుంది, బంపర్ మెజార్టీతో గెలుతుంది, అబ్సల్యూట్ మెజార్టీ, చిత్తుగా ఓడిపోతుంది బీజేపీ అనగా యాంటీ ఇన్కంబెన్సీ ఎంత బాగా ఉన్నదేమో. ముఖ్యంగా జాట్లు అంటే మీకు తెలుసు కదా, తెలంగాణలో అగ్రవర్ణం ఎవరు తెలంగాణ, అదే టైప్లో అక్కడ హర్యానాలో జాట్ అనమాట. ఉత్తరప్రదేశ్లో హర్యానాలో ఈ జాట్లు అగ్రవర్ణం అనమాట. మళ్ళీ వాళ్ళ అరాచకాలు, వాళ్ళ గుండాయిజము, వాళ్ళ రేపులు, ఇటు సెటిల్మెంట్లు, పల్లెటూళ్ళలో పోయి సెటిల్మెంట్ చేస్తారు. వాళ్ళే పెద్ద మనుషులు అన్నట్టు, వాళ్ళే చెప్తారు. కోర్టు కేసులు, పోలీసు కేసులు ఏముంటుంది, వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తే అదే న్యాయం అనమాట. వచ్చినట్టు పేదవాళ్ళు, దళితులు, ఎస్సీలు పేదవాళ్ళను వాళ్ళ కింద అణిగిపోవాలి. వాళ్ళ వెనకట దొరల రాజ్యం అన్నాడు. సమంతులు గ్రామాల్లో పడ మున్సిపల్ రాజ్యం వెనకట రజాకారుల రాజ్యం లేక మళ్ళీ ఆ పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితి అనుభవించిండ్రు కాంగ్రెస్ల గవర్నమెంట్లో పడ, హర్యానా పడ, ఈ స్వతంత్ర భారతదేశంలో పడినాయి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నేను మాట్లాడుతున్నది, అంతమందిది కాదు. ఇంకా ఆ రోజులు గుర్తు చేసుకున్నారు అన్నమాట. పెద్దవాళ్ళు గుర్తు చేసుకొని పిల్లలకు అరే వాళ్ళ మాటలు నమ్మకండి, మళ్ళీ ఆ రోజు వస్తే మళ్ళీ నరకం అనుభవిస్తాం మనము కానీ చీత్కరించుకొని మళ్ళీ బీజేపీకే పట్టం కట్టారు. 3rd టైం హ్యాట్రిక్ అనమాట. 10 టైం ఈ 10 years తర్వాత యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించి మళ్ళీ 3rd టైం హ్యాట్రిక్ కొట్టడం అనేది బీజేపీకి అత్యంత గొప్ప విజయము. ఇది మంచి మెసేజ్ అనమాట. ఇది నెక్స్ట్ జార్ఖండ్, మహారాష్ట్ర ఎలక్షన్స్కు ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ ఇస్తుంది.
భారత ప్రజలకు, ముఖ్యంగా హిందూ యాక్టివిస్టులకు, బీజేపీ సపోర్టర్స్కు మంచి ఎంకరేజ్మెంట్, మొరల్ సపోర్ట్, కాన్ఫిడెన్స్ వచ్చింది. లేకపోతే మొన్న కాన్ఫిడెన్స్ డౌన్ అయింది అనమాట మొన్న ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు అది మళ్ళీ కాన్ఫిడెన్స్ రిగైన్ చేసుకొని ఉత్సాహంగా ముందుకు దూసుకోవడానికి ఇది బాగా టానిక్ లాగా పనిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, జస్ట్ డెవలప్మెంట్ ఎజెండా పనిచేయదు. కాశ్మీర్లో ఏం పనిచేసింది? రిలీజియస్ ఫండమెంటలిజం, ఏంటిది? ఎలిజియన్స్ టు దైర్ కమ్యూనిటీ రిలీజియన్, అది పనిచేసింది. హర్యానాలో ఏం పనిచేసింది? ప్యాషన్ అన్నమాట, భయము, ఒక ఆందోళన, ఒక ఆక్రోశము, మళ్ళీ పాత రోజులు వస్తే ఎలాగా, మళ్ళీ డిమాండ్ చేస్తే ఎలాగా, మళ్ళీ నరకడం, మళ్ళీ కోట్లాటలు, గుండా రాజ్యం వస్తే ఎలాగా అని ఒక ప్యాషన్, ఒక ట్రిగరింగ్ పాయింట్ అనమాట. అది అంటే ఎమోషనల్ కార్డ్ అనేది పనిచేసింది అనమాట. అది కరెక్ట్ కార్డ్ స్ట్రైక్ చేసిండు ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు. తర్వాత ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేసిండ్రు మోడీ గారు. ఏమన్నారు? మీరు హిందువులు బాగా డివైడ్ అయితే వాళ్ళు పండుగ చేసుకుంటారు, వాళ్ళు ఫంక్షన్లు చేసుకుంటారు, రిసెప్షన్లు చేసుకుంటారు, వాళ్ళు మైఫిల్ చేసుకుంటారు అని చెప్పిండు. వెంటనే మోహన్ భాగవత్ క్యాచ్ చేసిండు ఇదే పాయింట్. హిందువులు ఐక్యంగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది, మనం బాగుంటాం, లేకపోతే అది చిన్న ప్రమాదకరం అని చెప్పింది. అంటే ముగ్గురు కూడా సేమ్ డైలాగ్ కొట్టేసరికి అది దూసుకుపోయింది హిందువులోకి. సో అంటే కరెక్ట్గా హార్ట్ని టచ్ చేసేటటువంటి పాయింట్స్, స్లోగన్స్, మాటలు ఉండాలి. ఒక డెవలప్మెంట్ ఎజెండాతో పాటు కూడా ఇవే కరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనకి ఈ మెసేజ్ ద్వారా, ఈ రిజల్ట్స్ ద్వారా మనకు తెలియజేస్తున్నది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.